హాయ్ హలో నేను మీ ఝాన్సీ. వెల్కమ్ బ్యాక్ టు జానూస్ లైఫ్ స్టైల్ ఛానల్కి. ఇది మా బాల్కనీ మేకోవర్ కోసం ప్రిపరేషన్ వీడియో అనమాట. ముందుగా బాల్కనీ మేకోవర్ కోసము 6x9 ఫీట్ గ్రీన్ మ్యాట్ అయితే తెచ్చుకున్నాము. ఈ గ్రీన్ మ్యాట్ తెచ్చుకున్న తర్వాత మేము బాల్కనీ కొలతల ప్రకారంగా కొలతలు తీసుకొని కొలతల ప్రకారంగా కట్ చేసుకున్నాము. పెద్ద సైజ్ ఎక్కడ పడుతుందో అక్కడ ఫస్ట్ కట్ చేసుకొని తర్వాత చిన్న పీసెస్ మిగతా దాని మీద చిన్న పీసెస్ కట్ చేసుకున్నాము. ఈ వీడియోలో మొత్తము కటింగ్ ప్రాసెస్ ఎలా కట్ చేసుకోవాలి, ప్లాంట్స్ ప్రాపగేటింగ్ ఎలా చేసుకోవాలి మొత్తం చూపిస్తామన్నమాట. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ప్లస్ మీకు కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్లాంట్స్ ప్రాపగేటింగ్ కోసం ముందుగా ఎర్రమట్టిని తెచ్చుకున్నాము. అలానే పశువుల ఎరువు కూడా తెచ్చుకున్నాము. పశువుల ఎరువు ఇలా ఎర్రమట్టి మొత్తం ఇలా కలిపేసి అందులోనే కోకోపీట్ కూడా తెచ్చుకున్నాము. కోకోపీట్ కూడా వేసి ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇంకా మా దగ్గర యూరియా, డిఏపి లాంటి ఎరువులు కూడా ఉంటే అవి కూడా వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకున్నాము. 50% మట్టి ఎర్రమట్టి తీసుకోవాలి. 30% పశువుల ఎరువు వేసుకున్నాము. 20% కోకోపీట్ వేసుకొని మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వీలుంటే మీ దగ్గర వేప పిండి ఉంటే వేసుకోండి, మా దగ్గర లేక వేయట్లేదు. వేప పిండి వేయడం వల్ల ఏంటంటే పురుగుల వేర్ల దగ్గర ఏమైనా పురుగులు ఉంటే చచ్చిపోతాయి, సో ప్లాంట్స్ హెల్దీగా ఉంటాయి అన్నమాట. అలాగా బాగా మిక్స్ చేసిన మట్టి తీసుకొని ఇంకా పాట్స్లో వేసి ఇంకా ప్లాంట్ డైరెక్ట్గా పెట్టేయడమే అండి. అంతే, ఈజీ అనమాట, చాలా సింపుల్. మా దగ్గర ఉన్న ప్లాంట్స్ మొత్తం కూడా ఇలా మొత్తం కలిపి ఇలా పెట్టేసినాము. రీపాటింగ్ చేసుకోవడం రాని వాళ్ళ కోసం ఈ వీడియో కూడా తీసి పెట్టామన్నమాట. కొంతమంది నర్సరీ నుంచి తీసుకొచ్చి ఇలా డైరెక్ట్గా అలా పెట్టేస్తూ ఉంటారు. అవి అందుకే తొందరగా చనిపోతూ ఉంటాయి, ఎక్కువ రోజులు ఉండవు. సో ఇలా చేసి పెడితే మాత్రం చెట్లు చాలా ఆరోగ్యంగా చాలా ఎక్కువ రోజులు మనకు ఉంటాయి. ప్లస్ మనకి చెట్లు గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. కుండీలో పెట్టేటప్పుడు కుండీలో ఇలాగా ప్లాంట్ పెట్టే ముందు ఇలా కొబ్బరి చిప్పలు ఎందుకు పెట్టుకుంటున్నానంటే, మనం చెట్లకు వాటర్ పోసినప్పుడు మట్టి కూడా వచ్చేస్తూ ఉంటుంది, హోల్ పెద్దగా ఉంటుంది కాబట్టి.
సో అలాగా వాటర్ ప్యూర్గా రావడానికి అంటే మట్టి రాకుండా ఉండడానికి అలా పెట్టుకున్నాను. తర్వాత మట్టి అంతా వేసి మొత్తం కుండీల్లో చెట్టు పెట్టేసి మొత్తం రీపాటింగ్ అయితే చేయడం అయిపోయింది. చూసేయండి మొత్తం మా చెట్లన్నీ ఎన్నున్నాయో. అంతే అండి ఈ వీడియో. మీకు ఎలా అనిపించింది? కొంచెం యూజ్ఫుల్ అనిపించిందా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరో మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.